హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 10th ఫిజికల్ సైన్స్ లైట్ రిఫ్రాక్షన్ పార్ట్ 3 వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం సైన్ కన్వెన్షన్ అంటే ఏంటి, ఇది రిఫ్లెక్షన్ బై స్పెరికల్ మిర్రర్స్లో ఎలా తీసుకోవాలి అనే అంశాలని ఈ వీడియోలో మనం చర్చిద్దాం. కన్వెన్షన్ అంటే ఏంటంటే సాంప్రదాయం అన్నమాట. మరి ఇక్కడ సైన్ కన్వెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అనేది ఒక రియల్ లైఫ్ అనాలజీతో మొదలు పెడదాం. మనము అందరం కూడా ట్రాఫిక్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం. రెడ్ సిగ్నల్ పడినప్పుడు మనం స్టాప్ అవ్వాలని, గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వెళ్ళాలా అని మనం పెట్టుకున్నటువంటి కన్వెన్షన్ లేదా సాంప్రదాయం అన్నమాట. ఎందుకు ఇలా కన్వెన్షన్ చేసుకోవాలి అంటే టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్, ఈజీలీ కమ్యూనికేట్ చేయడం కోసం, మొత్తం వరల్డ్ అంతా ఒకే రకమైనటువంటి నొటేషన్స్ ఫాలో అవ్వాలి అనే ఉద్దేశంతో ఇలా మనం కన్వెన్షన్ని చేసుకుంటాం. మరొక ఎగ్జాంపుల్ని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం రోడ్ సైడు లెఫ్ట్ సైడే వెళ్ళడం అనేది మన ఇండియాలో ఉన్న కన్వెన్షన్ అన్నమాట. మనం ట్రావెల్ అయ్యేటప్పుడు మనం లెఫ్ట్ సైడే వెళ్ళాలి. ఎవరికి వాళ్ళు లెఫ్ట్ సైడ్ వెళ్ళడం వల్ల ఏమవుతుంది, అది అవాయిడ్ ద యాక్సిడెంట్స్ అన్నమాట, మరియు ఈజీగా మనం ట్రావెల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో సేమ్ ఫినామినా ఎక్కడ కూడా సైన్ కన్వెన్షన్ మిర్రర్స్లో కానీ లెన్స్లో కూడా మనం సైన్ కన్వెన్షన్ని ఫాలో అవుతాం. చాలా సందర్భాల్లో ఈ సైన్ కన్వెన్షన్ని ఫాలో అవ్వడానికి ఉన్నటువంటి రీజన్ ఏమిటంటే ఈ సాంప్రదాయం అనేది త్రూ అవుట్ ద వరల్డ్ ఈ బుక్ ఎవరైతే చదువుతారో వాళ్ళందరికీ ఈజీగా కమ్యూనికేట్ కావాలి. వీలైనంత వర్డ్ రాయడం తక్కువ ఉండాలి. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఉంది లేదా ప్రిన్సిపల్ యాక్సిస్కి కింద ఉంది ఇమేజు అని వర్డ్స్ రాయడం అనేది ప్రతిసారి ఒక లెంతీ ప్రాసెస్. దీన్ని ప్లస్ లేదా మైనస్ అనే మాటలు వాడి చాలా ఈజీగా మనం కమ్యూనికేట్ చేయవచ్చు పక్కన వాళ్ళకి. సో ఇది చూస్తానే ఈజీగా ఉంటుంది, పక్కన వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు బుక్కులు మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, మన భావం వాళ్ళకు అర్థమవుతుంది. సో ఈ కన్వెన్షన్ని త్రూ అవుట్ ద వరల్డ్ ఒకే రకంగా ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇలా ఫాలో అవ్వడాన్ని మనం కన్వెన్షన్ లేదా సాంప్రదాయం అని అంటాం. సో ఇక్కడ మిర్రర్స్లో కానీ లెన్స్లో కానీ ఎలాంటి సాంప్రదాయం కన్వెన్షన్ని మనం ఫాలో అవుతాము అనేది ఇక్కడ పరిశీలన చేద్దాం. దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడం కోసం మనము చిన్నతనం నుంచి నేర్చుకున్నటువంటి కార్టీషియన్ సైన్స్ ఏవైతే ఉన్నాయో, కార్టీషియన్ కోఆర్డినేట్స్ ఎక్స్ యాక్సిస్, ప్లస్ ఎక్స్ యాక్సిస్, మైనస్ ఎక్స్ యాక్సిస్ లాంటివి చూడండి. ఒక్కసారి ఇక్కడ మనం రాద్దాం. ఓకే, ఇలాంటి నొటేషన్ మనకు చిన్నతనం నుంచి పరిచయం అన్నమాట. సో ఈ భాగం ఏంటంటే ప్లస్ ఎక్స్ యాక్సిస్, ఇది మైనస్ ఎక్స్ యాక్సిస్, పైన వైపు ఉన్నది ప్లస్ వై యాక్సిస్, కింద వైపు ఉన్నది మైనస్ వై యాక్సిస్ అన్నమాట. ఈ విధంగా మనం తీసుకుంటాం. అయితే మనం తీసుకున్న మిర్రర్ ఎలా ఉండాలి అని అంటే ఎప్పుడు కూడా పాలిషింగ్ సర్ఫేస్ అనేది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉండాలి. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు పాలిషింగ్ సర్ఫేస్ ఉండే విధంగా మనం తీసుకోవాలి. లేదా ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే మన ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉండేట్టుగా మనం తీసుకుంటే మనకు అక్కడి నుంచి ఏవైతే లెఫ్ట్ సైడ్ ఉన్నాయో, ఓకే, ప్రతి కొలతను మనం ఎక్కడి నుండి కొలుస్తాము అని అంటే పోల్ మిర్రర్కి సంబంధించిన ముందు వీడియోలో మనం వాటి యొక్క టెర్మినాలజీ నేర్చుకోవడం జరిగింది. మిర్రర్కి సంబంధించిన పోల్ నుండి మనము అన్ని లెంతులు కొలుస్తాం. సో ఉదాహరణకి ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అని అనుకుంటే మనకు ఇక్కడ నుండి పోల్ నుండి ఇలా కొలవాలి. సో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు మనం మెజర్ చేస్తున్నాం. ఉదాహరణకి ఇది ఒక 10 సెంటీమీటర్లు అని అనుకుంటే ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ను మనము యు అనే నొటేషన్తో చూపించడం జరుగుతుంది. అయితే ఫార్ములాలో మనం ఏమని రాయాలి అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని -10 సెంటీమీటర్లుగా తీసుకోవాలి. ఎందుకంటే అది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది. ఒక విషయం అయితే మనం రూఢీగా గుర్తుపెట్టుకోండి, అదేంటి అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఆల్వేస్ నెగిటివ్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్, ఆ వైపు ఉండేటన్నీ కూడా నెగిటివే అన్నమాట. సో యువతల వైపు డిస్టెన్స్ కొలుస్తున్నాం, ఓకే, 10 సెంటీమీటర్లు వచ్చింది. ఒకవేళ దీని ఇమేజ్ అనేది యువతల వైపు ఏర్పడింది అని అనుకున్నాం, దీని వైపు ఇమేజ్ యువతల వైపు ఏర్పడింది. సో మనం ఎలా కొలుస్తాం దీన్ని, పోల్ నుండి యువతల వైపు కొలుస్తున్నాం, అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు మనం మెజర్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు దాని లెంత్ అనేది ఒక 5 సెంటీమీటర్స్ అని అనుకున్నాం. సో ఇక్కడ
ఆబ్జెక్ట్ డిస్టెన్స్ v ఈక్వల్ టు ఏమని తీసుకోవాలంటే +5 సెంటీమీటర్లు అని తీసుకోవాలి. ఓకే, మరియు దీని యొక్క ఫోకల్ లెంత్ అని అనుకుంటే దీని యొక్క ఫోకల్ లెంత్ అంటే ప్యారలల్ లైట్ దీని మీద పడి ఒకానొక ప్లేస్కు రీచ్ అవుతున్నాయని అనుకుంటే ఆ డిస్టెన్స్ను మనం ఎలా మెజర్ చేయాలంటే అది కూడా పోల్ నుండి మనం మెజర్ చేయాలి, ఎలా కొలవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఉదాహరణకి ఒక 15 సెంటీమీటర్లు అనుకుంటే అది ఏ వైపు ఉంది, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది. సో ఎఫ్ ఈక్వల్ టు -15 సెంటీమీటర్స్. ఈ విధంగా మనం డిస్టెన్స్లు ఆల్ మెజర్మెంట్స్ టేక్ ఫ్రమ్ ద పోల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపుకు లేదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు మనం మెజర్ చేస్తున్నామంటే ఆ సైన్ను నెగిటివ్గా తీసుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్ వైపు మనం మెజర్ చేస్తున్నామంటే ఆ సైన్ను పాజిటివ్గా తీసుకోవాలి. సో అదేవిధంగా మనము హైట్ కూడా కన్వెన్షన్ని తీసుకుంటాం. సో ఇక్కడ పాజిటివ్ వై యాక్సిస్ వైపు ఉందా, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు, నెగిటివ్ వై యాక్సిస్ వైపు ఉందా అనే విషయాల్ని మనం ఒక్కసారి ఇక్కడ పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ ఇది ప్రిన్సిపాల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపాల్ యాక్సిస్కి ఏదైతే పై వైపు ఉంది అంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది అంటే ఇది పాజిటివ్ వై డైరెక్షన్లో ఉంది కదా, ఇది పాజిటివ్ వై డైరెక్షన్లో ఉంది. సో ఈ హైట్ ఏదైతే ఉందో ఉదాహరణకి ఒక 4 సెంటీమీటర్స్ అనుకుంటే మనము హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది +4 సెంటీమీటర్లుగా తీసుకోవాలి. అదేవిధంగా మనకి ఇమేజ్ అనేది ఇలా ఏర్పడింది అని అనుకుంటే, ఇలా ఏర్పడింది, కిందకి ఏర్పడింది అని అనుకుంటే ఇది ఎలా ఉంది, నెగిటివ్ వై యాక్సిస్ వైపు ఉంది. ఉదాహరణకు దీని హైట్ కూడా 4 సెంటీమీటర్స్ లేదా ఒక 3 సెంటీమీటర్స్ అనుకుంటే మనం ఏం తీసుకోవాలంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ లేదా h' అని కూడా మనం ఇండికేట్ చేస్తూ ఉంటాం. హైట్ ఆఫ్ ద ఇమేజ్ అనేది -3 సెంటీమీటర్లుగా తీసుకోవాలి. ఇక్కడ హైట్ మెజర్ చేసేటప్పుడు ప్రిన్సిపాల్ యాక్సిస్కి అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటే పాజిటివ్ తీసుకోవాలి, ప్రిన్సిపాల్ యాక్సిస్కి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు నెగిటివ్ తీసుకోవాలి అనేది సైన్ కన్వెన్షన్ అనమాట. మనం 2 రకాల సైన్ కన్వెన్షన్ని మాట్లాడడం జరిగింది. ఒకటి డిస్టెన్స్ వైపు, డిస్టెన్స్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లేదా లెఫ్ట్ సైడ్ ఉంటే నెగిటివ్, లేదా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లేదా రైట్ సైడ్ ఉంటే పాజిటివ్ తీసుకోవాలి. హైట్ అయితే ప్రిన్సిపాల్ యాక్సిస్కి అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటే పాజిటివ్, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్. ఇది సైన్ కన్వెన్షన్. ఓకే, నెక్స్ట్ విషయానికి వస్తే ఓకే, ఇక్కడ ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. వాటిని అబ్జర్వ్ చేసి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఓ అనేది ఆబ్జెక్టు, మరి దీని డిస్టెన్స్ ఎంత అనేది మీరు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుండి కొలవాలి, ప్రతి కొలత ఒక పర్టికులర్ పాయింట్ నుంచి కొలవాలి అని మనం చెప్పుకోవడం జరిగింది. అది మీకు ఇచ్చే హింటు. ఆ హింట్ ఆధారంగా ఈ ఇమేజ్ని చూసి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. 20 సెంటీమీటర్ల, 5 సెంటీమీటర్ల, 25 సెంటీమీటర్ల, 0 సెంటీమీటర్ల సరైన సమాధానాన్ని మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఈ వీడియోని ఫాలో అవుతున్నారు అని మాకు అర్థమవుతుందన్నమాట. ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఒక ఆబ్జెక్ట్ ఉంది మరియు దానికి రెస్పెక్టివ్గా ఇమేజ్ కూడా ఉంచడం జరిగింది. ఓకే, ఇక్కడ హైట్లు ఒకదాని హైట్ 10 సెంటీమీటర్లు, మరొక దాని హైట్ 15 సెంటీమీటర్లు. ఇక్కడ మీకు ఏది ఆబ్జెక్టు ఏది ఇమేజ్ అని కూడా చూపడం జరిగింది. ఓకే, ఇక్కడ హైటు ఆబ్జెక్ట్ల యొక్క నొటేషన్తో సహా ఏది సరైన ఆప్షన్ అనేది గుర్తించే ప్రయత్నం చేయండి. అది ప్రిన్సిపల్ యాక్సిస్కి అప్వర్డ్ ఉందా డౌన్వర్డ్ ఉందా అనే అంశాలని దృష్టిలో ఉంచుకొని సరైన ఆప్షన్ని ఎంచుకోండి. సరైన ఆప్షన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు క్వశ్చన్ నెంబర్ 2కి. ఓకే, మనం నెక్స్ట్ టాపిక్కి మూవ్ అవుదాం. అదేంటి అంటే మిర్రర్కి సంబంధించిన ఫార్ములా ఏంటి, మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, మ్యాగ్నిఫికేషన్ యొక్క రేంజ్ ఏంటి అనే అంశాలని మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ మిర్రర్ యొక్క ఫార్ములా ఏంటి అని అంటే మొదటగా మిర్రర్ ఫార్ములాను మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, 1/v + 1/u = 1/f అనమాట. ఇక్కడ v అంటే ఏంది, u అంటే ఏంది, f అంటే ఏంటి అనే టర్మినాలజీకి వస్తే ఇక్కడ v అంటే ఏంటి అని అంటే ఇది ఇమేజ్ యొక్క డిస్టెన్స్ అనమాట. ప్రతిదీ కూడా మనం ఎక్కడి నుండి కొలవాలి అంటే పోల్ నుండి కొలవాలి. ఓకే, ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పోల్ అనమాట. యు ఏంటి అని అంటే
ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ పోల్. యు అనేది ఒక ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు మనం ఉంచాల్సిన అవసరం ఉంది. ఎఫ్ అనేది ఫోకల్ లెంత్, అంటే పోల్ నుండి అన్ని ప్యారలల్ రేసు మీట్ అయ్యే ఒక ప్లేస్ అనమాట. అక్కడి నుండి అక్కడికున్న డిస్టెన్స్ను ఫోకల్ లెంత్ అంటాం. సింపుల్గా ఎఫ్ అంటే ఫోకల్ లెంత్, యు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వి అంటే ఇమేజ్ డిస్టెన్స్. అన్ని డిస్టెన్స్ పోల్ నుండి కొలవాలన్నమాట. ఓకే, ఇది మిర్రర్ ఫార్ములా. ఇది కేవలం ఒక పర్టికులర్ సిచ్యువేషన్కే వ్యాలిడ్ అవుతుందా అంటే కాదనమాట. ఇట్స్ వ్యాలిడ్ ఫర్ ఆల్ సిచ్యువేషన్, ఆల్ కైండ్ ఆఫ్ మిర్రర్స్. అది కాన్కేవ్ మిర్రర్ కావచ్చు, కాన్వెక్స్ మిర్రర్ కావచ్చు, అది డిఫరెంట్ పొజిషన్లో ఆబ్జెక్ట్ ఉండవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్స్లో కూడా ఇది వ్యాలిడ్ అవుతుంది. అయితే మనం సైన్ కన్వెన్షన్ అప్లై చేసి ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయవలసిన అవసరం ఉంది. సైన్ కన్వెన్షన్ అప్లై చేస్తున్నామంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి తగినట్టుగా మనం మేకప్ చేస్తున్నాం ఆ ఈక్వేషన్ను అని అర్థం అన్నమాట. ఇది ఒక జనరలైజ్డ్ ఈక్వేషన్. సో ఇట్ ఈస్ ఒబే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఫర్ మిర్రర్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మనకు యు అంటే ఏంది, వి అంటే ఏంది, ఎఫ్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి అని తెలుసు అనమాట. ఆర్ అంటే ఏంటి అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇది ఫోకల్ లెంత్కు డబల్ ఉంటుంది అనేది మనము చూసాము. ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఓకే, ఇది ఫోకల్ లెంత్. ఆర్ అంటే ఏంటి అనేది ముందు వీడియోలో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఒక్కసారి మీకు దాన్ని విజువలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటే ఆ మిర్రర్ అనేది ఇలాంటి ఒక స్పియర్లో భాగం. ఈ స్పియర్ యొక్క సెంటర్నే మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఈ నుంచి ఇక్కడికి పోల్ వరకు ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో దీన్ని మనము రేడియస్ అంటాం. ఇది జనరల్గా ఎలా ఉంటుంది అంటే దీని మిడ్ పాయింట్ కాడ ఫోకల్ పాయింట్ ఉంటుంది. ఇది ఫోకల్ లెంత్, ఇక్కడ నుండి ఇక్కడికి ఉండే లెంత్ ఫోకల్ లెంత్. ఇది ఫోకల్ లెంత్కు డబల్ ఉంటుంది. కాబట్టి ఆర్కు ఎఫ్కు రిలేషన్ ఏంటి అంటే ఆర్ ఈక్వల్ టు 2F అనమాట. లేకుంటే ఎఫ్ ఈక్వల్ టు ఫోకల్ లెంత్ అనేది రేడియస్ ఆఫ్ కర్వేచర్కి సగం ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్. నెక్స్ట్ టాపిక్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే మనకు ఆబ్జెక్ట్ సైజ్తో పోలిస్తే ఇమేజ్ సైజ్ ఎంత ఉంది, ద రేషియో బిట్వీన్ ఇమేజ్ సైజ్ అండ్ ఆబ్జెక్ట్ సైజ్ని మనం ఏమంటామంటే మ్యాగ్నిఫికేషన్ అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఒకసారి గమనించండి. హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. హైట్ ఆఫ్ ద ఇమేజ్ను హెచ్ డాష్ అనే నోటేషన్తో, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ను హెచ్ అనే నోటేషన్తో చూపడం జరుగుతుంది. సరే, మరి దీనికి యూనిట్స్ ఉన్నాయా లేదా అనే విషయాన్ని మనం మాట్లాడితే, ఉదాహరణకు హైట్ ఆఫ్ ద ఇమేజ్ అనేది కొన్ని సెంటీమీటర్లు, ఉదాహరణకు 10 సెంటీమీటర్స్ అలా అనుకున్నాం. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఒక 5 సెంటీమీటర్స్ అని అనుకున్నాం. ఓకే, ఇక్కడ మనకు యూనిట్స్ ఉంటాయా అని అంటే ఒకే ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించిన రేషియో ఏదైతే ఉంటుందో వాటికి యూనిట్స్ ఉండవు. ఓకే, కింద సెంటీమీటర్లు పైన సెంటీమీటర్లు క్యాన్సల్. సో ఇట్ ఈజ్ ఎ నెంబర్, ఒక నెంబర్ లాగా వస్తుంది తప్పితే దానికి ఎలాంటి యూనిట్స్ ఉండవు. సో మ్యాగ్నిఫికేషన్ అనేది ఒక యూనిట్లెస్ ఫిజికల్ క్వాంటిటీ అనేది మనం రికగ్నైజ్ చేయాలన్నమాట. ఓకే, సరే, అదేవిధంగా మనము దీన్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి ఇమేజ్ డిస్టెన్స్కి కూడా రిలేషన్ ఉంది. హైట్కు మనం కంపారిజన్ చూసినాం, ఇదేమన్నా డిస్టెన్స్కి కూడా రిలేషన్ అవుతుందా అనే విషయాన్ని మనం ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రతి సందర్భంలో కూడా మనం సైన్ కన్వెన్షన్ని అప్లై చేసుకోవాలనేది గుర్తించాలి. ఇక్కడ రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం హైట్ యొక్క రిలేషన్లో ఆల్రెడీ చూసినాం. ఇమేజ్ హైట్ బై ఆబ్జెక్ట్ హైట్ అనేది మ్యాగ్నిఫికేషన్. మరి డిస్టెన్స్కి ఏమైనా రిలేషన్ ఉందా అనేది కూడా మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ ఒకసారి గమనిస్తే ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్ అన్నమాట. సో హైట్ ఎంతైతే ఉందో మ్యాగ్నిఫికేషన్ చూస్తే, మ్యాగ్నిఫికేషన్ని మనము మొదట హైట్ వైజ్ చూస్తే అది ప్రిన్సిపాల్ యాక్సిస్కి పై వైపు ఉంది కాబట్టి, ఓకే, మొదటి ఇమేజ్ డిస్టెన్స్ అనేది ప్రిన్సిపాల్ యాక్సిస్కి కింది వైపు ఉంది కాబట్టి -4 సెంటీమీటర్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ +4 సెంటీమీటర్లు. మరి దీని యొక్క
-1 వచ్చింది. మ్యాగ్నిఫికేషన్ హైట్ వైజ్ ఎంత వచ్చింది? -1. మనం డిస్టెన్స్ వైజ్ కూడా మ్యాగ్నిఫికేషన్కి ఉన్న రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తే ఓకే, ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వేసే ప్రయత్నం చేద్దాం, అది కరెక్ట్ అవుతుందో లేదో. ఇక్కడ కూడా ఇమేజ్ హైట్ బై ఆబ్జెక్ట్ హైట్ కాబట్టి ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తీసుకోవడం జరిగింది. సో వి ఎంత దూరంలో ఉంది అనేది ఒక్కసారి మనం పరిశీలన చేస్తే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత దూరంలో ఉంది అంటే ఇమేజ్ 8 సెంటీమీటర్ల దూరంలో ఉంది. మరి సైన్ ఎలా చూసుకోవాలంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది కాబట్టి -8 సెంటీమీటర్లు తీసుకున్నాం. అదేవిధంగా మనకు ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ కూడా ఎంత దూరంలో ఉందంటే 8 సెంటీమీటర్ల దూరంలో ఉంది. సైన్ వచ్చి నెగిటివ్. ఓకే, -8 సెంటీమీటర్లు. సో సెంటీమీటర్ క్యాన్సల్, -8 క్యాన్సల్ 1. సో ఇక్కడ క్వాంటిటీ అయితే సమానంగా వచ్చింది, గుర్తు వేరుగా వచ్చిందనమాట. సో గుర్తును మనం సరి చేసుకోవడం కోసం ఈ ఈక్వేషన్లో ముందు వైపున నెగిటివ్ ఉంచుకుంటే సరిపోతుంది. సో ఒక్క సినారియో చూసి మనం డిసైడ్ చేయడం సరైనదేనా అంటే కాదనమాట. ఇంకా కొన్ని సినారియోస్ చూసి ఈ లెంత్ ఏదైతే హైట్ల యొక్క రిలేషన్కి లెంత్ యొక్క రిలేషన్కి కోరిలేషన్ కుదిర్చే ప్రయత్నాన్ని మనం చేద్దాం. సో ఇక్కడైతే కోరిలేషన్ కుదిరింది. ముందర నెగిటివ్ ఉంచుకుంటే హైట్ వైజ్ వచ్చిన మ్యాగ్నిఫికేషన్స్కి డిస్టెన్స్ వైజ్ వచ్చిన మ్యాగ్నిఫికేషన్కి మనం కోరిలేషన్ కుదర్చవచ్చు. ఎలా అంటే m = హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ = -v/u అనే సూత్రాన్ని ఈ సినారియో ద్వారా మనం ఎస్టాబ్లిష్ చేసినాం. మరి ఇది కరెక్టేనా కాదా అని చెప్పుకోవడానికి ఇంకొక సినారియోని కూడా మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ చూద్దాం. ఓకే, హైట్ వైజ్ మ్యాగ్నిఫికేషన్ని మొదట చూద్దాం. m ఓకే, హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఎంత ఉంది? హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఎంత ఉంది అని అంటే 2 సెంటీమీటర్లు ఉంది. డౌన్వర్డ్ ద ప్రిన్సిపాల్ యాక్సిస్ ఉంది కాబట్టి -2 సెంటీమీటర్లుగా మనం తీసుకున్నాం. అదేవిధంగా హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంత ఉంది అని అంటే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది 4 సెంటీమీటర్లు ఉంది. ప్రిన్సిపాల్ యాక్సిస్కి పైవైపు ఉంది కాబట్టి +4 సెంటీమీటర్లు తీసుకున్నాం. సో హైట్ వైజ్ చూస్తే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఓకే, సెంటీమీటర్ క్యాన్సల్, 2 1 జా 2 2 జా, సో -1/2 వచ్చింది. మరి డిస్టెన్స్ వైజ్ ఉన్న రిలేషన్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చూద్దాం. ప్రతిసారి మనం ఒక్క విషయాన్ని అయితే రూఢీగా గమనించవచ్చు. ఇక్కడ ఇది హైట్ ఎక్కువ ఉందంటే ఇది ఎక్కువ డిస్టెన్స్లో ఉంది, ఇది హైట్ తక్కువ ఉందంటే ఇది తక్కువ డిస్టెన్స్లో ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో ఇక్కడ డిస్టెన్స్ వైజ్ m ఓకే, మొదటగా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని చూద్దాం. ఎంత దూరంలో ఉంది అంటే 6 సెంటీమీటర్ల దూరంలో ఉంది. ఓకే, సైన్ వచ్చి నెగిటివ్. సో అదేవిధంగా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉందంటే 12 సెంటీమీటర్లు. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది కాబట్టి -12 సెంటీమీటర్లు. సో నెగిటివ్ క్యాన్సల్, 6 1 జా 6 2 జా. సో మ్యాగ్నిట్యూడ్ అయితే సరిపోయింది కానీ 1/2 అనేది మనం ఏం చేయాలో ముందర నెగిటివ్ సైన్ కూడా యాడ్ చేసుకోవాలా. -v/u అయితేనే ఫిట్ అవుతుంది అనే అంశాన్ని మనం మరొక్కసారి ఇక్కడ రూఢీ చేసిన వాళ్ళం అవుతాం. ముందర మనం ఏం చేసుకోవాలా, -mను -v/uగా తీసుకుంటే హైట్ వైజ్తో అది కంపారిటివ్ అవుతుంది అనే విషయాన్ని మరొక సినారియో ద్వారా మనము దాన్ని కంపేర్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకొక సినారియోను కూడా మనము చూద్దాం. ఇక్కడితో మనము ఆ సూత్రాన్ని ఫైనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనించండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది బాగా దగ్గరికి తీసుకెళ్ళినాం. ఇమేజ్ డిస్టెన్స్ ఇది ఓకే, ఇక్కడ ఇది దగ్గరగా ఉంది, ఇది దూరంగా ఉందన్నమాట. సో కాబట్టి దాని హైట్ ఆబ్జెక్ట్ దగ్గరగా ఉంది, దూరం కూడా తక్కువ ఉంది. ఇమేజ్ పెద్దగా ఉంది, దూరం ఎక్కువ ఉంది. సో వాటి మధ్య ఒక కోరిలేషన్ ఉన్నట్టుగా మనకు ఇప్పటికే అర్థమవుతుంది అనమాట. సో హైట్ వైజ్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేద్దాం. m ఇమేజ్ హైట్ వచ్చి -8 సెంటీమీటర్లు, ఎందుకంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి కింద వైపు ఉంది. సో అదేవిధంగా ఆబ్జెక్ట్ హైట్ ఎంత అంటే 4 సెంటీమీటర్లు, ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఉంది +4 సెంటీమీటర్లు. క్యాలిక్యులేషన్ చేస్తే 4 1 జా 4 2 జా. సో m మ్యాగ్నిఫికేషన్ వాల్యూ -2 అనమాట. సెంటీమీటర్ క్యాన్సల్. సో మనకు డిస్టెన్స్ వైజ్ కూడా మనం కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆబ్జెక్ట్ హైట్ ఎంత అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అంటే 12 సెంటీమీటర్లు, -12 సెంటీమీటర్లు. అదేవిధంగా ఇమేజ్ యొక్క డిస్టెన్స్ 12 సెంటీమీటర్లు.
ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ చూద్దాం 6 సెంటీమీటర్లు, అది కూడా -6 సెంటీమీటర్లు. సో క్యాన్సిల్ అవుట్ చేద్దాం, నెగిటివ్ నెగిటివ్ క్యాన్సల్, సెంటీమీటర్ సెంటీమీటర్ క్యాన్సల్, 6 1 జా 6 2 జా అనమాట. సో మ్యాగ్నిఫికేషన్ అయితే సమానం అవుతుంది. యాక్యురేట్గా మ్యాచ్ కావాలంటే ముందర ఒక నెగిటివ్ను అదనంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనం ఈ 3 సినారియోల ద్వారా ఒక్క విషయాన్ని అయితే రూఢీ చేయగలిగినాం. అదేంటి అంటే హైట్ల రేషియోకి డిస్టెన్స్ రేషియోలకు కూడా రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఏంటి అనేది మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దాం. మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈక్వల్ టు మనము మైనస్ డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ బై డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనే రిలేషన్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో ఇది మనం గుర్తుంచుకోవాలి, మీనింగ్ఫుల్గా లెర్న్ చేసినామని భావిస్తున్నాం. సో ఇక్కడ డిఫరెంట్ సినారియోస్కి మనం మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఎలా ఉంటుందో తెలుసుకోబోయే ముందు ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అవి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. రిలేషన్ బిట్వీన్ యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వి అంటే ఇమేజ్ డిస్టెన్స్, ఎఫ్ అంటే ఫోకల్ లెంత్ మధ్య రిలేషన్ని ఇక్కడ చూడండి. ఏ ఆప్షన్ సరైందో క్వశ్చన్ నెంబర్ 3కి సరైన సమాధానాన్ని ఉంచే ప్రయత్నం చేయండి. ఓకే, ఆప్షన్స్ అన్ని క్లీన్గా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఇన్ మిర్రర్స్లో మ్యాగ్నిఫికేషన్ యొక్క ఫార్ములా ఫస్ట్ ఆప్షన్ m ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బై హైట్ ఆఫ్ ద ఇమేజ్, 2 ఇంటూ హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై 2 ఇంటూ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై 2 ఇంటూ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనమాట. ఏది సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ 5th క్వశ్చన్, మిర్రర్ ఫార్ములా 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v ఈజ్ అప్లికబుల్. ఇది కొన్ని వాటికి అప్లికబుల్ అవుతుందా? ఈజ్ ఓన్లీ అప్లికబుల్ కాన్కేవ్ మిర్రర్స్, ఇది కాన్కేవ్ మిర్రర్లకు మాత్రమే అప్లికబుల్ అవుతుందా? కాన్వెక్స్ మిర్రర్లకు మాత్రమే అప్లికబుల్ అవుతుందా? ఓన్లీ ప్లేన్ మిర్రర్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుందా? ఆల్ సిచ్యువేషన్స్కి అప్లికబుల్ అవుతుందా అనేది సరైన సమాధానాన్ని గుర్తించి ఆప్షన్స్లో కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ అనేది ఒక రేషియో అని చెప్పుకోవడం జరిగింది. సో ఆ హింట్ని యూజ్ చేసుకొని మీటర్సా, మీటర్ ఇన్వర్సా, న్యూటన్సా, నో యూనిట్సా అనే ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, ఫర్ అన్ ఇన్వర్టెడ్ ఇమేజ్, ఒక ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్గా ఉంది, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, దానికి ఇన్వర్టెడ్ కిందకు ఉంది. సో అలాంటప్పుడు మనం ఏం తీసుకోవాలి? దాని హైట్ని పాజిటివ్గా తీసుకోవాలన్నా, నెగిటివ్గా తీసుకోవాలన్నా, జీరోగా తీసుకోవాలా, అన్డిఫైన్డ్ అనేది సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ రేంజ్ ఆఫ్ ద మ్యాగ్నిఫికేషన్ అనమాట. మ్యాగ్నిఫికేషన్కి సంబంధించి డిఫరెంట్ మిర్రర్స్లో వాటి యొక్క రేంజ్ ఎలా ఉంటుంది అనే అంశాన్ని పరిశీలన చేద్దాం. మొదటగా ప్లేన్ మిర్రర్, ఇక్కడ స్పెరికల్ మిర్రర్స్ అయినప్పటికీ కూడా ప్లేన్ మిర్రర్లో కూడా ఎలా మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది అనేది ఒక్కసారి ఇక్కడ పరిశీలన చేయండి, గమనించండి. రేస్ పడడం జరిగింది. ప్లేన్ మిర్రర్కి ముందుకెళ్ళే కొద్దీ మనకు ఇమేజ్ యొక్క డిస్టెన్సు, ఆబ్జెక్ట్ డిస్టెన్సు ఈక్వల్గా, అంటే దూరం వెళ్ళినప్పుడు ఇమేజ్ కూడా దూరం వెళ్తుంది, దగ్గరకు వచ్చినప్పుడు దగ్గరకు వస్తుంది. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంత ఉందో హైట్ ఆఫ్ ద ఇమేజ్ కూడా అంతే ఉండడాన్ని, ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్లో అంతే ఉండడాన్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ సినారియోని యూజ్ చేసుకొని ప్లేన్ మిర్రర్ యొక్క మ్యాగ్నిఫికేషన్ రేంజ్ను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, మనం ఏం గమనించాము అంటే, ఓకే, ఇది ఒక ప్లేన్ మిర్రర్, దీనికి సంబంధించిన ఒక సర్ఫేస్. ఓకే, ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ మనం తీసుకున్నామో ఇది చక్కగా వెళ్ళేది అదే డైరెక్షన్లో వెనక్కి వస్తుంది. ఇలా వెళ్ళి ఉండేది ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతో రిఫ్లెక్టెడ్ యాంగిల్ అంతే అయ్యే విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే ఈ రెండింటిని వెనక్కి ఎక్స్ట్రాపులేట్ చేస్తే మనకు అది ఒక ప్లేస్ నుంచి రీచ్ అయినట్టుగా మనకు వస్తుంది. సో అక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది అనమాట. సో ఇక్కడ గమనిస్తే ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు, గమనించాము ఇక్కడ. సో మ్యాగ్నిఫికేషన్ చూస్తే హైట్ కూడా ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. m ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ గమనిస్తే రెండిటి హైట్ సమానంగా ఉంటాయి, రెండు కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి పైవైపు ఉన్నాయి. సో ఇది
ప్లస్ 1 సెంటీమీటర్ అనుకుంటే ఇది కూడా ప్లస్ 1 సెంటీమీటరే ఉంటుంది. అది ప్లస్ 2 సెంటీమీటర్, ఇది ప్లస్ 2. రెండు క్యాన్సిల్ అవుట్ చేస్తే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ప్లస్ 1 ఉంటుంది. సో ప్లేన్ మిర్రర్కి సంబంధించి మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఎంత అంటే +1, నో యూనిట్స్ అనమాట. సో అదేవిధంగా మనము కాన్వెక్స్ మిర్రర్ని ఒకసారి పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. చాలా దూరంగా ఉంది, దాని యొక్క ఫోకల్ పాయింట్ కన్నా ముందు ఉందన్నమాట. సో ఇక్కడ ఒకసారి కీన్గా గమనిద్దాం, మనం ముందరికి తెచ్చే ప్రయత్నం చేద్దాం. ఎంత ముందరికి తెచ్చినప్పటికీ కూడా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కన్నా ఇమేజ్ డిస్టెన్స్ చిన్నదిగా ఉండే సినారియోని మనం గమనించవచ్చు. కొంత పెరుగుతుంది, దగ్గరకు వచ్చే కొద్దీ ఏం గమనించామంటే ఆబ్జెక్ట్ హైట్ కన్నా ఇమేజ్ హైట్ గ్రాడ్యువల్లీ పెరగడాన్ని గమనించాం. అట్ ద సేమ్ టైం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కన్నా ఆబ్జెక్ట్ హైట్ కన్నా ఇమేజ్ హైట్ ఆల్వేస్ స్మాల్గా ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేసాం. దూరం వెళ్ళే కొద్దీ ఏదైతే ఉందో అది మరింత చిన్నదిగా అవ్వడాన్ని చూసినాం. సో ఎప్పుడు 0 అవ్వలేదు, అట్లనే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కన్నా హైట్ ఇమేజ్ అనేది అవ్వలేని ఒక పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో ఈ సినారియోకి సంబంధించి మ్యాగ్నిఫికేషన్ యొక్క రేంజ్ను మనం గమనిద్దాం. ఓకే, ఇక్కడ ఒకసారి చూద్దాం, పరిశీలన చేద్దాం. ఇది ఒక కాన్వెక్స్ మిర్రర్, దీనికి ఇది ప్రిన్సిపాల్ యాక్సిస్గా తీసుకోవడం జరిగింది. ఒకానొక పొజిషన్లో ఆబ్జెక్ట్ని తీసుకుంటే ఇలా ప్లేన్గా ప్యారలల్గా ప్రిన్సిపాల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళేది ఇలా రిఫ్లెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ P వద్ద పడేది ఈ విధంగా రిఫ్లెక్ట్ అయిన రెండు సినారియోస్ని మనం తీసుకుంటే ఈ రెండింటిని వెనక్కు ఎక్స్ట్రాప్లేట్ చేస్తే మీట్ అయ్యే ప్లేస్ వద్ద ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. సో ఇమేజ్ ఆల్వేస్ స్మాలర్ సైజులో ఉండడాన్ని మనం గమనించాం. ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఉన్నప్పుడు అది F వద్దకు ఏర్పడుతుంది. ఇది F నుంచి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే, ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అయితే F వద్ద పాయింట్ ఇమేజ్ దాదాపు చిన్న సైజు ఏర్పడుతుంది. దీని యొక్క రేంజ్ని కనుక మనం గమనిస్తే ఇది ఆల్వేస్ 0 కన్నా పెద్ద సైజులో ఇమేజ్ ఉండడము, మ్యాగ్నిఫికేషన్ 0 కన్నా పెద్దదిగా ఉంటుంది మరియు +1 కన్నా చిన్నదిగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఎందుకని మ్యాగ్నిఫికేషన్ = హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. హైట్ ఆఫ్ ద ఇది స్మాల్ వాల్యూ, ఇది బిగ్ వాల్యూ. సో స్మాల్ బై బిగ్ కొంచెం మీనింగ్ఫుల్గా అర్థం కావడం కోసం ఇది ఒక 1 సెంటీమీటర్ అనుకుంటే ఇది 2 సెంటీమీటర్ ఉందనుకుంటే రెండు కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి పై వైపే ఉండడం వల్ల రెండింటి నోటేషన్ పాజిటివ్గా తీసుకుంటాం. సో 0.5 వచ్చింది, యూనిట్స్ ఏమీ లేవు. సో దీని వాల్యూ ఎలా ఉంది, 0 నుంచి +1కు మధ్యలో ఉంది. సో ఈ మిర్రర్ నుంచి ఏదైతే వస్తుందో అన్నిటికి సంబంధించిన మ్యాగ్నిఫికేషన్ యొక్క రేంజ్ ఏంటంటే 0కు +1కు మధ్యలో ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మిర్రర్ కాన్కేవ్ మిర్రర్కి సంబంధించినటువంటి రేంజెస్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనిస్తే ఏం గమనించవచ్చు అంటే ఆబ్జెక్ట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఫోకల్ పాయింట్ కాడ ఉండడం, అది గ్రాడ్యువల్గా దగ్గరకు వచ్చే కొద్దీ ఇమేజ్ సైజు ఈక్వల్ అవ్వడం మరియు ఇది ఇంకా దగ్గరకు వచ్చే కొద్దీ ఇది ఇంకా పెద్దదవ్వడం, ఇమేజ్ సైజ్ పెద్దదవ్వడం, ఓ పర్టికులర్ డిస్టెన్స్కి వెళ్ళినాక మరి ఏమవుతుంది అంటే రియల్ ఇమేజ్ కాకుండా వర్చువల్ ఇమేజ్ ఏర్పడడం, ఇలా అన్ని రకాల సినారియోస్ ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు. గమనించండి, ఇమేజ్ సైజు గ్రాడ్యువల్గా పెరుగుతుంది. సో అట్ ద సి వద్ద రెండిటి సైజు సమానం అవుతుంది. సికి ఎఫ్కి మధ్యలో వచ్చే కొద్దీ ఇమేజ్ యొక్క సైజు గ్రాడ్యువల్గా పెరిగి ఎఫ్ని రీచ్ అయితేనే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ వద్ద ఏర్పడ్డాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇన్ఫైనైట్ డిస్టెన్స్ వద్ద ఏర్పడుతుంది. ఎఫ్ నుంచి P వద్దకు దగ్గరకు వచ్చే కొద్దీ అది వర్చువల్ ఇమేజ్ యువతల వైపు ఏర్పడడం, ఇలాంటి సినారియోస్ అన్నీ కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో మరి ఇంకొకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళేతనం మొత్తం గ్రాడ్యువల్గా చూడండి ఏమవుతుందో గమనించండి. దగ్గరికి ఎలా వెళ్ళే కొద్దీ ఓకే సి వద్దకు వస్తాను ఈక్వల్, అంతకన్నా దగ్గర అయితే స్మాల్. సో ఇది ఒక పెక్యులియర్గా ఉన్నటువంటి ఒక మిర్రర్ అనమాట. దీనికి సంబంధించిన వైడ్ రేంజ్ ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీని యొక్క రేంజ్ని ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఓకే, ఇది ఒక కాన్కేవ్ మిర్రర్. ఈ మిర్రర్కి సంబంధించి ఇది ఒక ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇది పోల్, ఇది ఫోకల్ పాయింట్. ఓకే, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. చాలా దూరంగా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఎక్కడ ఏర్పడింది అంటే ఇక్కడ ఏర్పడింది. మనము మొదటగా ఈ సినారియోని గమనించే
అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి సి వరకు ఉన్నటువంటి ఈ సినారియోని గమనించే ప్రయత్నం చేద్దాం. అప్ టు సి వరకు ఏమవుతుంది అనేది ఒక్కసారి గమనిస్తే మనకి ఏమవుతుంది అంటే ఇమేజ్ వచ్చి ఈ భాగంలో ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడుతుంది ఇమేజ్. చాలా దూరంగా ఉన్నప్పుడు ఇక్కడ చాలా చిన్నదిగా ఏర్పడుతుంది. తర్వాత ఇక్కడ 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 ఏమున్నా ఆబ్జెక్ట్ సైజు కన్నా చిన్నదిగా ఏర్పడుతుంది. కొంత గ్రాజువల్గా ఇంక్రీజ్ అవుతుంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. సో ఏమున్నా ఇమేజ్ యొక్క సైజు చిన్నది, ఆబ్జెక్ట్ కన్నా ఇమేజ్ యొక్క సైజు చిన్నది. సో ఈ పర్టికులర్ సినారియోలో మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఎలా ఉంటుంది అని అంటే చూడండి, ఇన్ఫైనైట్ డిస్టెన్స్ వద్ద ఉన్నప్పుడు పాయింట్ ఇమేజ్ ఏర్పడుతుంది. సో జీరోగా కన్సిడర్ చేయొచ్చు. ఇన్వర్టెడ్ ఓకే, నెగిటివ్ తీసుకున్నాం. మా ఎంకి అయితే నెగిటివ్ ఏమీ లేదు. సో అక్కడి నుంచి కొంచెం పెరిగే కొద్దీ దగ్గరకు వచ్చే కొద్దీ ఎం వాల్యూలు ఏమవుతుంది అంటే -1 కన్నా అంటే దాని ఆబ్జెక్ట్ సైజ్ కన్నా చిన్నదిగా ఏర్పడుతుంది. -1 -1 కన్నా చిన్నదిగా సైజుగా 1 కన్నా చిన్నది నెగిటివ్ సైన్ అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు. ఎప్పుడైతే సీన్ రీచ్ అవుతుందో అప్పుడు ఎగ్జాక్ట్లీ -1 అవుతుంది. సో దీని యొక్క రేంజ్, ఈ పర్టికులర్ సినారియో యొక్క రేంజ్ ఎలా ఉంటుందంటే 0 నుంచి -1 మధ్యలో ఉండడాన్ని మనం గమనించవచ్చు. సి వద్ద అయితే -1 ఉంటుంది. నెక్స్ట్ సినారియోని మనం కనుక గమనిస్తే ఓకే, మళ్ళీ ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం, పోల్. ఓకే, ఇప్పుడు మనము ఎఫ్కి సికి మధ్యలో ఉన్న సినారియోని మనం ఇమాజిన్ చేస్తే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది అని అనుకుంటే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అనేది మనం ఒకసారి ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఇమేజ్ వచ్చి ఈ పర్టికులర్ సినారియో గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇమేజ్ అంతా కూడా యువతల వైపు ఏర్పడుతుంది. యువతల వైపు పెద్దదిగా ఏర్పడుతుంది. యువతల దిక్కు ఏర్పడుతుంది, పెద్దదిగా ఏర్పడుతుంది, ఇన్వర్టెడ్గా ఏర్పడుతుంది. సో ఈ సినారియోని గమనిస్తే మనం సో ఓకే, ఎం వాల్యూ హైట్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చి 1 కన్నా పెద్దదిగా ఉండడం, నెగిటివ్ వాల్యూ కలిగి ఉంటుంది. సో -2 -3 ఇలా పెద్దదిగా ఉంటుంది హైట్ దీంతో పోలిస్తే. సో ఎంతవరకు ఉంటుందంటే ఎఫ్ వరకు వస్తానే అది ఇన్ఫైనైట్ డిస్టెన్స్ని రీచ్ అవుతుంది, ఇన్ఫైనైట్ డిస్టెన్స్ని రీచ్ అవుతుంది. సో -1 కన్నా పెద్దది అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. సో ఈ విధంగా రేంజ్ ఉండడాన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ మూడో సినారియోని మనం గమనిస్తే, దీని యొక్క రేంజ్ని గమనిస్తే ఓకే, ఎఫ్కి మరియు పోల్కి వద్ద మనము ఇమేజ్ నుంచితే ఎక్కడ ఏర్పడుతుంది అంటే అది ఇక యువతల వైపు కాకుండా ఈ సినారియోలో మనం ఏర్పరిస్తే అది ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే యువతల వైపుగా ఇమేజ్ ఏర్పడ్డాన్ని, వర్చువల్ ఇమేజ్ పెద్దదిగా ఏర్పడ్డాన్ని మనం గుర్తించవచ్చు. సో ఎం వాల్యూ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం పరిశీలన చేస్తే ఎం వాల్యూ హైట్ ఆఫ్ ద ఇమేజ్ అనేది +1 కన్నా పెద్దదిగా ఉంటుంది. +1 +2 ఇలా ఉంటుంది. సో హైట్ అనేది 1 యూనిట్గా భావిస్తే ఇలా ఉంటుంది. సో దీని వాల్యూ మోర్ దాన్ +1గా ఉండడాన్ని మనం గమనించవచ్చు. మోర్ దాన్ +1. సో ఈ మూడింటిని ఒక్క టైం లైన్లోకి, ఒక్క లైన్లోకి గాన మనం తీసుకొని వస్తే ఏం జరుగుతుంది అనేది ఒకసారి గమనిస్తే ఓకే, 0 +1 +2 యువతల వైపు -1 -2 ఓకే, అలా -∞ వరకు తీసుకుంటే ఎగ్జాక్ట్లీ +1 ఉండేది ఏంటి అంటే ప్లేన్ మిర్రర్. +1 ఉంది మ్యాగ్నిఫికేషన్ అంటే మనం ఆబ్వియస్లీ ఏం చెప్పాలి ఆన్సర్ అంటే అది ప్లేన్ మిర్రర్ అని చెప్పాలి. అలా కాకుండా దీని వాల్యూ 0 నుంచి +1 మధ్యలో ఉంది అని అంటే అది కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. అది కాన్వెక్స్ మిర్రర్. 0 నుంచి +1 మధ్యలో ఉందంటే కాన్వెక్స్ మిర్రర్. మరి మిగిలిన రేంజ్ ఏదైతే ఉందో ఇక్కడ సినారియోస్ కనుక గమనిస్తే, మొదటి సినారియో గమనిస్తే 0 నుంచి -1 వరకు, ఇక్కడ నుంచి 0కి యువతల -1 కానీ -2 కానీ అప్ టు -∞ వరకు ఇదంతా ఈ మార్జిన్ అంతా కూడా కాన్కేవ్ మిర్రర్కి సంబంధించింది. అదేవిధంగా +1 కన్నా పెద్దది వచ్చినా కానీ మనం ఏం చెప్పాలి, కాన్కేవ్ మిర్రర్.
కాన్కేవ్ మిర్రర్ అనే రేంజ్ చాలా ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. కొన్ని ప్రశ్నలు గమనిస్తే ఈ విజువలైజేషన్ కోసం ఈ డిస్క్రిప్షన్ అంతా ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ వివరణ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఉదాహరణకు m వాల్యూ +1 అని అంటే మనము ఆన్సర్ ఏం చెప్పచ్చు, చూసి చూడక తలకిన ఈ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని ఇది ఒక ప్లేన్ మిర్రర్కి సంబంధించింది అని చెప్పచ్చు. సో ప్లస్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కు పై వైపున ఉంది, నిలువుగా ఉంది, ఎరెక్టెడ్ ఇమేజ్ అని చెప్పచ్చు అనమాట. అదేవిధంగా m వాల్యూ +0.5 ఉంది అని అంటేనే అది కాన్వెక్స్ మిర్రర్ అని చెప్పచ్చు. మ్యాగ్నిఫికేషన్ వాల్యూ +0.5 ఉంటే ఆ ఇమేజు మరియు ఆబ్జెక్ట్ల రేషియో అది కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించింది. గమనించండి, ఇక్కడ 0కి +1కి మధ్య ఉండేది కాన్వెక్స్ మిర్రర్. అలా కాకుండా m వాల్యూ అనేది -8 ఉంది అని అనుకున్నాం. -8 ఉంది అంటే అది కాన్కేవ్ మిర్రర్. అదేవిధంగా m వాల్యూ +2, ప్లస్లో 1 కన్నా మించి ఉంది అని అంటే అది కూడా కాన్కేవ్ మిర్రర్. సో ఈ విధంగా మనము మ్యాగ్నిఫికేషన్ వాల్యూ చూసి అది ఏ రకమైన మిర్రరు, అందులో ఇమేజ్ ఎలా ఉంది అనే అంశాలన్నింటినీ కూడా మనము డిస్కస్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి రకరకాల ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ ప్రాబ్లం అయితే చదువుదాం. ఏ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ రియర్ వియర్ మిర్రర్ అనమాట. కాన్వెక్స్ మిర్రర్ని రియర్ వ్యూ మిర్రర్గా యూజ్ చేస్తారనే విషయం మనకు తెలుసు. దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ 3 మీటర్స్ మరియు దాని వెనుక ఉన్న బస్సు అనేది 5 మీటర్స్లో లొకేట్ అవ్వడం జరిగింది. అయితే ఫైండ్ ద మిర్రర్కి సంబంధించిన పొజిషన్ ఏంటి, నేచర్ ఏంటి, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటి అనే విషయాలు అడగడం జరిగింది. మొదటగా అక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ని విజువలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అది ఒక కాన్వెక్స్ మిర్రర్ అన్నమాట. అది ఒక కాన్వెక్స్ మిర్రర్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చినారు అని అంటే దాని యొక్క రేడియస్ ఆఫ్ ద కర్వేచర్, అంటే దీన్ని ఇలా ఎక్స్టెన్షన్ చేస్తే ఒక సెంటర్ పాయింట్ వస్తుంది కదా, ఇక్కడ నుండి ఇక్కడికి ఉండే దూరం ఎంత అంటే 3 మీటర్స్ అని చెప్తున్నారు. 3 మీటర్స్. ఓకే, అదేవిధంగా ఆబ్జెక్టును ఎక్కడ ఉంది, బస్ అనేది ఎక్కడ ఉంది అని అంటే 5 మీటర్స్ దూరంలో ఉంది. 5 మీటర్స్ దూరంలో ఉండడం జరిగింది. సో ఇది ఇక్కడ ఇచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాను మనం ప్రాసెస్ చేసే ప్రయత్నం చేద్దాం. రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ అది చూడండి పాజిటివ్ డైరెక్షన్లో ఉంది, పాజిటివ్ x డైరెక్షన్లో ఉంది. ఒకసారి మనము ఇది పాజిటివ్ x డైరెక్షన్, ఇది నెగిటివ్ x డైరెక్షన్, ఇది పాజిటివ్ y డైరెక్షన్, ఇది నెగిటివ్ y డైరెక్షన్, నెగిటివ్ y డైరెక్షన్, నెగిటివ్ y డైరెక్షన్. ఓకే, రేడియస్ ఈక్వల్ టు మనకి ఏం రిలేషన్ ఉందంటే 2f అనే రిలేషన్ ఉంది. f ఈక్వల్ టు ఏమవుతుందంటే r/2. r అనేది 3 మీటర్స్ ప్లస్ 3 మీటర్స్ బై 2. ఓకే, 3/2 మీటర్స్ f ఫోకల్ లెంత్ ఈక్వల్ టు. మరియు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u ఈక్వల్ టు, ఓకే చూడండి ఇది నెగిటివ్ x యాక్సిస్ వైపు ఉంది, అన్నిటి కూడా పోల్ నుండి కొలవాలి, నెగిటివ్ x యాక్సిస్ వైపు ఉంది కాబట్టి దీని యొక్క డిస్టెన్స్ను -5 మీటర్స్గా మనం తీసుకోవాలి. మనం ఏం కనుక్కోవాలి అని అంటే దాని యొక్క పొజిషన్, అంటే ఇమేజ్ యొక్క డిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది అనేది మనం కనుక్కోవాలి. తర్వాత దాని యొక్క నేచర్ కనుక్కోవాలంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ అనేది కూడా మనం కనుక్కోవాలి. సో మనకు మిర్రర్ ఇమేజ్ అనేది ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు అంటే 1/f = 1/v + 1/u అనేటువంటి మిర్రర్ ఫార్ములా మనకు తెలుసు. మనకి ఇక్కడ తెలియని పారామీటర్లు ఏంటి అంటే v అనేది తెలియని పారామీటర్, తెలిసిన పారామీటర్లు ఈ రెండు. సో మనం v కనుక్కునే ప్రయత్నంలో భాగంగా 1/v = ఈ 1/uను యువతలకి ట్రాన్స్ఫర్ చేద్దాం. సో 1/f - 1/u. సో ఇక్కడ ప్రాపర్గా వాల్యూస్ను ప్లగ్ ఇన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫోకల్ లెంత్ ఎంత అంటే +3/2 మీటర్స్, ఫోకల్ లెంత్ +3/2, 1/3/2. సో దీన్ని ఫ్లిప్ చేస్తే ఏమవుతుంది అని అంటే 2/3 మీటర్స్ అవుతుంది. 2/3 మీటర్స్ మైనస్ ప్లస్ సైన్ వచ్చి ప్లస్, యు వాల్యూ -5 మీటర్స్. సో 1/-5, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 1/-5. సో
మైనస్ మైనస్ క్యాన్సల్ బై ప్లస్ అవుతుంది. సో ప్లస్ 1/5 మీటర్స్, ప్లస్ 1/5. ఓకే, 1/vని కనుక్కోవాలి. సో కింద ఏదైనా సరే రెండు రేషియోస్ని మనం యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా ఏం కావాలి అంటే వాటి యొక్క డినామినేటర్లు సమానంగా ఉండాలి. ఇక్కడైతే సమానంగా లేవు. దీనికోసం మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో 1/v = 2/3 ప్లస్ 1/5ను ఇక్కడ డినామినేటర్లు సమానంగా రావడం కోసం పైన కింద 5తో హెచ్చింపు చేద్దాం. ఇక్కడ డినామినేటర్లు సమానం రావడం కోసం పైన కింద 3తో హెచ్చింపు చేద్దాం. ఎందుకు ఇలా చేయాలంటే దీని డినామినేటర్ని పైన కింద హెచ్చింపు చేసి దాని డినామినేటర్ని దీనికి పైన కింద హెచ్చింపు చేస్తే కింద దిక్కు సమానం అవుతాయి, కింద డినామినేటర్ వాల్యూ సమానం అవుతాయి. 5 2 = 10, 3 5 = 15, 3 1 = 3, 5 3 = 15. సో డినామినేటర్లు సమానం. డినామినేటర్లు ఎప్పుడైతే సమానం అవుతాయో మనం ప్రాబ్లం చేయడం ఈజీ అవుతుంది. సో రెండు డినామినేటర్ల బదులు ఒక డినామినేటర్గా రాసుకున్నాం. 10 + 3 = 13. 13/15. కాకపోతే మనకు కావాల్సింది ఏంది? 1/vనా? కాదు, మనకు కావాల్సింది v అనమాట. సో 1/vని మనం ఫ్లిప్ చేస్తే అవతల ఉన్నది కూడా ఫ్లిప్ చేద్దాం. సో ఫ్లిప్ చేస్తే ఏమవుతుంది? v = 15/13 అవుతుంది. సో 15/13ని మనం భాగహారం చేద్దాం, డివిజన్ చేస్తే 13 1 = 13. ఓకే, 2 వస్తుంది. పాయింట్ పెట్టుకొని 0 తీసుకుంటే మళ్ళీ 13 1 = 13. ఓకే, 20లోంచి 13 పోతే 7 వస్తుంది. పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి 0. 13 5 = ఓకే 5 3 = 15. 5 3 = 15. 5 1 = 5, 1 6. ఓకే 65. ఇది ఇంకా వెళ్తూ ఉంది. మనకైతే అప్ టు 2 డెసిమల్స్ ఎనఫ్. సో v = 1.15 సెంటీమీటర్స్ అనమాట. 1.15 సెంటీమీటర్లు దూరంలో అది ఏర్పడుతుంది. ఒకసారి విజువలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎంత దూరంలో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే 1.15 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడుతుంది. ఈ దూరం 1.15 సెంటీమీటర్లు అని చెప్పచ్చు. మరి హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం కంపేర్ చేద్దాం. ఓకే, మనకేం తెలుసు అంటే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ తెలుసు. m = హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని తెలుసు. దానికి రిలేషన్ -v/u అని కూడా తెలుసు. ఇక్కడ వాల్యూస్ ప్రాపర్గా ప్లగ్ ఇన్ చేద్దాం. ఓకే, -v వాల్యూ వచ్చి ఎంత అంటే ఓకే 15/13 అయినా తీసుకోవచ్చు. ఓకే, లేదా ఓకే 15/13 తీసుకున్నాం అంటే ఇక్కడ ఈ వాల్యూ తీసుకుంటాం, సింప్లిఫికేషన్ చేయని వాల్యూ. u వాల్యూ ఎంత అని అంటే u వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు ఎంత అంటే -5 మీటర్స్ అని. సో -5 మీటర్స్ అంటే 5/1 మీటర్స్గా తీసుకున్నాం. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సల్. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. 15/13 × 1/5. కింద ఉన్నటువంటి 5/1 పైకి వెళ్తే 1/5 అవుతుంది. సో 5 1 = 5 3 = 15. 3/30. 3/30 మ్యాగ్నిఫికేషన్ వాల్యూ. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 3ని 13తో డివిజన్ చేస్తే పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0. ఓకే, 13 2 = 26. ఓకే 4 వస్తుంది. సో ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0. ఓకే, 13 3 = 39. ఓకే 1 వస్తుంది. సో 2 డెసిమల్స్ వరకు చేస్తే చాలు. మ్యాగ్నిఫికేషన్ వాల్యూ m = 0.23h అనమాట. ఇక్కడ ఉన్నటువంటి హైట్ ఆఫ్ ద ఇమేజ్ మనకు కావాలి కాబట్టి ఈ హెచ్ని యువతకి పంపిస్తే ఏమవుతుంది? దీనికి మల్టిపుల్గా అవుతుంది. ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే హైట్ ఏదైతే ఆబ్జెక్ట్ హైట్ ఎంత ఉందో దానికి 0.23 మల్టిపుల్గా ఉంటుంది. ఉదాహరణకు 1 మీటర్ అయితే 0.23 మీటర్స్ ఉంటుంది. ఒకవేళ 2 మీటర్స్ అయితే 0.23 × 2 మీటర్స్గా ఇమేజ్ హైట్ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పచ్చు అనమాట. ఈ విధంగా మనం ఏమేం కనుక్కున్నాము అని అంటే మ్యాగ్నిఫికేషన్ సహాయంతో ఇమేజ్ని చూస్తూ మనం మాట్లాడుకున్నాం. దీని యొక్క హైట్ ఎంత ఉంటుందంటే 0.23h ఉంటుంది, అంటే చిన్నదిగానే ఉంటుంది. సో ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మాట్లాడాలి అంటే ఏమని మాట్లాడచ్చు? ఇది తెర మీద పట్టలేం కాబట్టి ఇది వర్చువల్ ఇమేజ్. మ్యాగ్నిఫికేషన్ ప్లస్ ఉంది అని అంటే మనం ఏం చెప్పచ్చు? అది వర్చువల్ అని చెప్పచ్చు. ఆ నోటేషన్ చూసి వాల్యూ ఎట్లుంది? చిన్నదిగా ఉంది కాబట్టి డిమినిష్డ్.
డిమినిష్డ్ ఇమేజ్ మరియు వర్చువల్ డిమినిష్డ్. ఇంకేం చెప్పచ్చు మనము, ఎక్కడ ఉందని చెప్పచ్చు, ఇంకా ఓకే వర్చువల్ డిమినిష్డ్ ఇమేజ్ అని మనం చెప్పచ్చు అన్నమాట. ఓకే, ఎలా ఉంది? ఎరెక్ట్, నిలువుగా ఉంది కాబట్టి ఎరెక్ట్. ఇంకొక క్వాలిఫికేషన్ ఎరెక్ట్. ఈ 3 విషయాలు మనము దాని యొక్క ఇమేజ్ను డిస్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క సైజ్ వచ్చి 4 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. ఈజ్ ప్లేస్డ్ 25 సెంటీమీటర్లు, 25 సెంటీమీటర్ల అంత దూరంలో ప్లేస్ చేయడం జరిగింది. ఎలాంటి మిర్రర్ అంటే అది ఒక కాన్కేవ్ మిర్రర్. దాని యొక్క ఫోకల్ లెంత్ ఎంత అంటే 15 సెంటీమీటర్లు. అయితే వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మిర్రర్ షుడ్ బి స్క్రీన్ ప్లేస్డ్ ఇన్ ద ఆర్డర్ ఏ షార్ప్ ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అని అడుగుతున్నారు. మరియు నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అనేటి కనుక్కోమని అంటున్నారు. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ కాబట్టి ఒక్కసారి మనం ఏ ప్రాబ్లం తీసుకున్నా దాన్ని విజువలైజ్ చేసే ప్రయత్నం చేయాలి డయాగ్రామ్ ద్వారా. సో కాన్కేవ్ మిర్రర్ని తీసుకోవడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ యాక్సిస్ వేసుకున్నాం. ప్రతి కొలత పోల్ నుండే కొలవాలి. ఓకే, ఇక్కడ ఫోకల్ లెంత్ మరియు ఇండైరెక్ట్గా మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇవ్వడం జరిగింది. ఫోకల్ లెంత్ సి వాల్యూ, ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చినారంటే 15 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏమవుతుంది, 30 సెంటీమీటర్స్ అవుతుంది రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ అనేది. సో ఎక్కడ ప్లేస్ చేసినారు అంటే 25 సెంటీమీటర్ల కాడ ప్లేస్ చేయడం జరిగింది. అంటే సికి ఎఫ్కి మధ్యలో ప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ ప్లేస్ చేస్తే జనరల్గా ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే బియాండ్ ద సీ ఏర్పడుతుంది, పెద్దదిగా ఏర్పడుతుంది అనేది మనకు తెలుసు. సో దీన్ని మ్యాథమెటికల్గా కూడా మనం ప్రూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చినారు అనేది చూస్తే ఇక్కడ దీని హైట్ కూడా ఇవ్వడం జరిగింది 4 సెంటీమీటర్స్ అని, ప్లస్ 4 సెంటీమీటర్లు. ఓకే, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వచ్చి ప్లస్ 4 సెంటీమీటర్లు. సైన్ కన్వెన్షన్ను మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది -25 సెంటీమీటర్లు. ఎందుకనంటే మనం పోల్ నుండి ప్రతి కొలత కొలవాలి. ఎలా కొలుస్తున్నామంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు కొలుస్తున్నాం. ఇది నెగిటివ్ ఎక్స్, ఇది పాజిటివ్ ఎక్స్. సో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు మనం కొలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన ఫోకల్ లెంత్ అనేది -15 సెంటీమీటర్లు. ఎందుకంటే కాన్కేవ్ మిర్రర్ దాని మీద పడిన ప్యారలల్ లైట్ అంతా కూడా యువతల ఒక ప్లేస్లో ఫోకస్ అవ్వడం జరుగుతుంది, ఇలా ఫోకస్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి దాన్ని ఎలా కొలుస్తాం, దాని వాల్యూ అంటే ఇలా కొలుస్తాం, పోల్ నుండి ఇలా కొలుస్తాం నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు. సో -15 సెంటీమీటర్లు. మనం ఏం కనుక్కోవాలి అంటే ఆబ్జెక్ట్కి సంబంధించి ఇమేజ్కి సంబంధించినటువంటి డిస్టెన్స్ ఎంత మరియు హైట్ ఆఫ్ ద ఇమేజ్, ఈ 2 విషయాల్ని మనము ఈ ప్రాబ్లంలో కనుక్కోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా మనం మొదటగా ప్రాపర్గా డేటాను ప్రాబ్లం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయవలసిన అవసరం ఉంది. క్లీన్గా మనం ఏం కనుక్కోవాలో డేటా ద్వారా ఎగ్జామినర్కు తెలియపరచాల్సిన అవసరం ఉంది. సో దీన్ని సాల్వ్ చేయడానికి మనకు యూజ్ అయ్యేటువంటి ఫార్ములా ఏంటంటే మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u అన్నమాట. సో మనకు 1/v కావాలి, 1/v కావాలి కాబట్టి ఆ టర్మ్ను అవతల ఉంచి 1/uను ఇవతలకు పంపిస్తే సో 1/v = 1/f - 1/u. సో సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. 1/f వాల్యూ 1/-15, 1/-15 -1/, ఓకే -25. ఇక్కడ మైనస్ క్యాన్సల్. సో ఇది ప్లస్ అవుతుంది, మైనస్ క్యాన్సల్ అయ్యి. సో కింద డినామినేటర్లో ఏవైనా 2 రేషియోస్ను యాడ్ చేయాలంటే డినామినేటర్లు ఎలా ఉండాలి అని మనం నేర్చుకున్నామంటే సమానంగా ఉండాలి. మరి ఇక్కడ సమానంగా ఉన్నాయా అంటే సమానంగా లేవు. సమానంగా చేసుకోవడం కోసం ఎల్సిఎం తీయడం అనేది ఒక ప్రాసెస్. సో ఎంత డినామినేటర్ రావాలి మినిమంగానే కనుక్కోవడం కోసం మనము ఎల్సిఎం చేసే ప్రయత్నం చేద్దాం. సో 5తో పోతుంది, 1s ప్లేస్లో 5లు ఉన్నాయి కాబట్టి 5తో డిఫాల్ట్గా వెళ్తుందని మనం రికగ్నైజ్ చేయొచ్చు. 5 3 = 15, 5 5 = 25. సో ఎల్సిఎం 2 కూడా ప్రైమ్ నెంబర్స్ వచ్చేసినాయి కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది అంటే 5 × 3 × 5, 5 5 = 25, 25 3 = 75. మొత్తం మీద డినామినేటర్ ఎంత రానియాలా అంటే 75 రానియాలి. సో ఇక్కడ డినామినేటర్ను వచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తే 1/15 ఇక్కడ ఎంత 75 రావాలంటే ఎంత చేయాలి, 3 5 = 15, దాన్ని ఎంత హెచ్ఎం చేసినా 5తో హెచ్ఎం చేసినాం. సో పైన కింద 5తో హెచ్ఎం చేద్దాం. ఓకే, నెక్స్ట్ ప్లస్ 1/25
ఈ 25ని ఎంతతో హెచ్ఎం చేస్తే 75 అవుతుంది అంటే 5 5 జా 25, దాన్ని 3తో హెచ్ఎం చేస్తే సరిపోతుంది. సో 3. సో ఆ ఎల్సిఎంను బాగా అబ్జర్వ్ చేస్తే మనము ఎంత హెచ్ఎం చేయాలనేది కూడా రికగ్నైజ్ చేయొచ్చు. సో -5/75 ప్లస్ 3/75. సో డినామినేటర్లు సమానం అయిపోయినాయి, వాల్యూ మారకుండా. 2 75ల బదులు ఒక 75గా ఉంచుకున్నాం. -5 + 3 ఏమవుతుంది అంటే -2/75, 1/v వాల్యూ. అయితే మనకు కావాల్సింది 1/v కాదు, v వాల్యూ. కాబట్టి 1/vని ఫ్లిప్ చేస్తే -2/75ని కూడా ఫ్లిప్ చేద్దాం. సో v = v/1 = -75/2, దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, 70లో సగం 35, 5లో సగం 2.5. సో -37.5 అవుతుంది. ఎంత దూరంలో ఏర్పడుతుంది అని అంటే, ఓకే ఇక్కడ చూస్తే 30 సెంటీమీటర్లు, ఇక్కడికి 37 అంటే ఇంకొంచెం యువతల దిక్కు ఏర్పడుతుంది, బియాండ్ ద సీ ఏర్పడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక హైట్ ఆఫ్ ద ఇమేజ్ అనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మ్యాగ్నిఫికేషన్ సూత్రం ఉపయోగించి height of the image by height of the object, that equal to -v/u. ఓకే, ఇక్కడ మనకు తెలిసిన వాల్యూస్ను ప్లగ్ ఇన్ చేద్దాం. తెలియంది వచ్చి హైట్ ఆఫ్ ద ఇమేజ్, మిగిలినటన్నీ తెలుసు. సో h'/4 ఈక్వల్ టు -v ఎంత అంటే, నేను రేషియోలో ఉన్నది రాసుకోవడానికి ట్రై చేస్తా, ఎందుకంటే రేషియోలో ఉన్నది ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు. బై హైట్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద ఇమేజ్ ఆబ్జెక్ట్ ఎంత అంటే -25 సెంటీమీటర్. ఓకే, -25 సెంటీమీటర్. ఇక్కడ 25/1 అనుకున్నాం. మైనస్ క్యాన్సల్. ఓకే, నెట్ వాల్యూ మైనస్ అలానే ఉంది. ఓకే, -2/75 × 1/25. ఓకే, ఇంటూ యువతల దిక్కున్న 4 అవతలకు కూడా పంపించే ప్రయత్నం చేద్దాం. ఓకే, సారీ, ఇక్కడ వాల్యూను రాంగ్గా ప్లగ్ఇన్ చేయడం జరిగింది. ఎక్కడ గమనించండి, ఈ ప్లేస్లో మనం రాంగ్గా ప్లగ్ఇన్ చేసినాం. ఇది వాల్యూ ఏమవుతుందంటే -75/2 అవుతుంది. సో ఇక్కడ మనం ఇలా రాంగ్గా లేకుండా కరెక్ట్గా ప్లగ్ఇన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. -75/2 × 1/25, 25 1 జా 25 3 జా. ఓకే, -3/2 అవుతుంది. h' = -3/2, ఇక్కడున్న 4 అవతలకి వెళ్తే × 4 అవుతుంది. సో 2 1 జా 2 2 జా, సో -6 సెంటీమీటర్స్ అవుతుంది. సో చూద్దాం, ఇక్కడ ప్రాపర్గా ఉంచే ప్రయత్నం చేద్దాం. దీని హైట్ 4 సెంటీమీటర్లు అయితే దీని హైట్ 6 సెంటీమీటర్లు. మైనస్ సైన్ ఏం చెప్తుందంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి కింద వైపు ఉంది అనే విషయాన్ని చెప్తుంది. సో ఇక్కడ ఇమేజ్కి సంబంధించిన పొజిషన్ ఎంత దూరంలో ఉంది అనేది మనం కనుక్కున్నాం. ఎంత దూరంలో ఉందంటే -37.5 సెంటీమీటర్ల దూరంలో ఉందని, మరియు దాని యొక్క హైట్ అనేది -6 సెంటీమీటర్స్ అని మనం కనుక్కోవడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది ఆ వాల్యూని బట్టి అని అంటే, ఇది ఒక ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్, రియల్, ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఈ విషయాలన్నీ కూడా మనం ఆ వాల్యూస్ని బట్టి చెప్పగలగచ్చు. సో నెక్స్ట్ ఈ టాపిక్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలు ఏంటి అనేది మనం చూద్దాం. ఫైనల్గా ఇది చూసి సమప్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ ఇచ్చినారు. రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ 32 సెంటీమీటర్లు అంట. రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ ఇచ్చి మనకు ఫోకల్ లెంత్ కనుక్కోమంటున్నారు. సో రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ = 2 × ఫోకల్ లెంత్ అని మనకు తెలుసు, అది ఏ మిర్రర్ అయినా కానీ. సో ఫోకల్ లెంత్ = రేడియస్ ఆఫ్ కర్వేచర్ / 2. రేడియస్ ఆఫ్ కర్వేచర్ యొక్క వాల్యూ 32 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. సో 32 సెంటీమీటర్స్ / 2, 2 1 జా 2 6 జా. సో ఫోకల్ లెంత్ = 16 సెంటీమీటర్స్ ప్లస్ 16 సెంటీమీటర్. ఈ మిర్రర్కు పాజిటివ్గా ఉంటుంది, అదే కాన్కేవ్ మిర్రర్కి అయితే ఫోకల్ లెంత్ నెగిటివ్గా ఉంటుంది అనేది మనం గుర్తించాలి. నెక్స్ట్ అదే సినారియోలో నెక్స్ట్ ఏ కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూస్డ్ 3 times ఆఫ్ మ్యాగ్నిఫైడ్
ఓకే, ఎం వాల్యూ వచ్చి 3 టైమ్స్ మ్యాగ్నిఫైడ్ అంట. ఓకే, 3 టైమ్స్ మాగ్నిఫైడ్ రియల్ ఇమేజ్. రియల్ అంటే ఏమని అంటే ఇన్వర్టెడ్ అని, ఇన్వర్టెడ్ ఆల్ రియల్. సో అంటే -3. ఇక్కడ రియల్ అనే మాట ఈ నెగిటివ్ సైన్ ద్వారా మనం కనుక్కోవచ్చు. సో ఎం వాల్యూ ఇచ్చినారు. ఆబ్జెక్ట్ ఓకే, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ 10 సెంటీమీటర్స్ మరియు ఏమి ఇచ్చినారంటే యు వాల్యూ ఇచ్చినారు. ఓకే, -10 సెంటీమీటర్స్. ఇంకేం కనుక్కోమంటున్నారంటే వేర్ ఈజ్ ఇమేజ్ లొకేటెడ్, ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అనేది మనల్ని కనుక్కోమంటున్నారు. సో మనకి ఏం తెలుసు, మ్యాగ్నిఫికేషన్ సూత్రం ద్వారా m = హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ దట్ ఈక్వల్ టు -v/u అనేది మనకు తెలుసు. సో మనం ఏం కనుక్కోవాలంటే vని కనుక్కోవాలి. సో ఇది -3, m వాల్యూ -3 దట్ ఈక్వల్ టు -v/u వాల్యూ ఎంత అంటే -10 సెంటీమీటర్, -10. సో నెగిటివ్ నెగిటివ్ క్యాన్సల్. సో v = ఏమవుతుందంటే v = -30 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్ల కాడ ఏర్పడుతుంది. అదేవిధంగా హైట్ ఆఫ్ ద ఇమేజ్ను కూడా మనం కనుక్కోవచ్చు. ఓకే, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇవ్వలేదు. ఓకే, మనల్ని ఏం కనుక్కోమంటే ఎక్కడ లొకేట్ అవుతుంది అని కనుక్కోమన్నారు. ఒకసారి ఈ మొత్తం ప్రాసెస్ని ఇమాజినేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఏ మిర్రర్ అంటే కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నారు. ఓకే, కాన్కేవ్ మిర్రర్ తీసుకోవడం జరిగింది. ఏదో ఒక ప్లేస్లో ఆబ్జెక్ట్ ఉంచడం జరిగింది. ఓకే, మనం ఏమి ఇమాజిన్ చేయొచ్చు అంటే ఇది ఫోకల్ లెంత్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఉంది, దీని హైట్ కన్నా 3 టైమ్స్ పెద్దదిగా వచ్చింది అనేది ఇది విజువలైజేషన్. ఓకే, ఇది ఎంత దూరంలో ఉంది అంటే ఇది 10 సెంటీమీటర్ల దూరంలో ఉంది. ఇది ఎంత దూరంలో ఉంది అంటే 30 సెంటీమీటర్ల దూరంలో ఉంది. పోల్ నుండి యువతలకు కొలవాలి కాబట్టి నెగిటివ్ సైన్లు ఇవ్వడం జరిగింది. సో ఇదనమాట. దీనికి సంబంధించి మరిన్ని ప్రశ్నలు కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.